హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్హెచ్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఒలింపిక్స్లో గెలిస్తే గోల్డ్ మెడల్ ఇస్తారు, కానీ అది 100% గోల్డ్ కాదు. 1912వ సంవత్సరానికి ముందు గోల్డ్ మెడల్ అనేది 100% గోల్డే అది. కానీ 1912వ సంవత్సరం తర్వాత గోల్డ్ ప్రైసెస్ అనేవి ఎక్కువగా పెరగడం వల్ల ఆ గోల్డ్ మెడల్ అనేది 95% సిల్వరే యూజ్ చేస్తున్నారు. గోల్డ్ అనేది జస్ట్ కోటింగ్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడున్న గోల్డ్ మెడల్స్ అన్నీ కూడా ఇలా తయారు చేసినవే. ఫ్యాక్ట్ నెంబర్ 2, 2025లో టూరిస్ట్స్ ఎక్కువగా విజిట్ చేసిన టాప్ 10 సిటీస్ ఏంటో తెలుసుకుందాం. నెంబర్ 1 బ్యాంకాక్. 2025లో 3 కోట్ల మందికి పైగా బ్యాంకాక్ను విజిట్ చేశారు. నెంబర్ 2 హాంకాంగ్. నెంబర్ 3 లండన్. నెంబర్ 4 మెక్కో. నెంబర్ 5 ఇస్తాన్బుల్. నెంబర్ 6 దుబాయ్. నెంబర్ 7 మెక్కో. నెంబర్ 8 ఆంటార్యా. నెంబర్ 9 ప్యారిస్. నెంబర్ 10 కోలాలంపూర్. టూరిజం అనేది పెరిగితే ఆ దేశానికి ఎక్కువగా ఇన్కమ్ అనేది వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీరు ఎప్పుడైనా చాట్ జీపీటీని ఇమేజ్ని రీక్రియేట్ చేయమని ఎప్పుడైనా అడిగారా? అయితే చాట్ జీపీటీని 100 టైమ్స్ ఒక ఇమేజ్ని రీక్రియేట్ చేయమని చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? అయితే ఈ వీడియో చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, సాధారణంగా ఒక మనిషికి ఐబ్రోస్ అనేవి 8 to 12 mm లెంత్ ఉంటాయి. కానీ చైనా దేశానికి చెందిన ఒక మహిళకు మాత్రం 25 సెంటీమీటర్స్ లెంత్ ఉన్నాయి. ఆమె పేరు జేఎన్ఎక్సియా. దీనిపై 2016లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా నమోదైంది. ఇవి సాధారణంగానే పెరిగాయి, ఎలాంటి సర్జరీస్ లేకుండా. ప్రపంచంలోనే సముద్రంలో అతిపెద్ద ఎయిర్ క్రాఫ్టర్ ఏంటో తెలుసా? చెప్పు. అది యుఎస్కి చెందిన గెరాల్డ్ ఆర్ఫోర్డ్ క్లాస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. దాని యొక్క లెంత్ 337 మీటర్లు. దీని యొక్క బరువు 1,00,000 టన్నుల వరకు ఉంటుంది. ఇది సముద్రంలో తేలియాడే ఒక భారీ ఎయిర్ బేస్ లాంటిది. దీనికి 2 A1B న్యూక్లియర్ రియాక్టర్స్ కూడా ఉన్నాయి. దీనికి ఇంకో ప్రత్యేకత ఏమిటంటే దీనికి ఫ్యూయల్ చేంజ్ చేయకుండా 20 to 25 ఇయర్స్ రన్ చేయొచ్చు. ఇది ఒకేసారి 75 యుద్ధ విమానాలు, డ్రోన్స్ కూడా మోయగలదు. దీనికి లేటెస్ట్ రాడార్ సిస్టమ్ కూడా ఉంది. దీనివల్ల ఎనిమి యొక్క ఎయిర్ క్రాఫ్టర్స్ని ఈజీగా గుర్తిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న విషయం ఏంటంటే బాలీవుడ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రాజ్పాల్ యాదవ్ గారు అరెస్ట్ అయ్యారు. అసలు ఎందుకు అరెస్ట్ అయ్యారంటే చెక్ బౌన్స్ కేసు కింద ఇతన్ని అరెస్ట్ చేశారు. 2010లో ఈయన 5 కోట్ల లోన్ తీసుకున్నాడు బాలీవుడ్ ఫిలింని ప్రొడ్యూస్ చేయడానికి. కానీ అది బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యేటప్పటికి ఇతను ఫైనాన్షియల్గా బాగా లాస్ అయ్యాడు. లోన్ అనేది కట్టలేని పరిస్థితికి వచ్చాడు. ఆ సమయంలో ఇతను చెక్ రూపంలో డబ్బుని చెల్లించాడు. కానీ ఆ చెక్ అనేది బౌన్స్ అయ్యింది. చెక్ బౌన్స్ అయ్యేసరికి ఇతనిపై కోర్టులో కేసు కూడా ఫైల్ అయింది. 2018లో రాజ్పాల్కి కోర్టు శిక్ష కూడా ఇచ్చింది. కానీ అతను డ్యూస్ చెల్లిస్తానని ఆ శిక్షను సస్పెండ్ చేసింది. అతను కోర్టు ఇచ్చిన పేమెంట్ స్కెడ్యూల్స్ అనేవి పాటించలేదు. చివరకు ఆ లోన్ అమౌంట్ అనేది 9 కోట్ల వరకు చేరింది. చివరకు అతను 9 కోట్లు చెల్లించినందుకు ఇతన్ని తిహార్ జైల్లో వేశారు. చెక్ బౌన్స్ కేసు అంటే ఏంటో కూడా చూద్దాం. చెక్ బౌన్స్ అనేది ఇండియాలో ఒక లీగల్ కేస్. చెక్ ఎప్పుడు బౌన్స్ అవుతుందంటే బ్యాంక్లో సరిపడినంత అమౌంట్ లేకపోవడం, సిగ్నేచర్ సరిగ్గా లేకపోవడం, ఆ సమయంలో ఆ అకౌంట్ అనేది క్లోజ్ చేయడం వల్ల చెక్ అనేది బౌన్స్ అవుతుంది. ఒకవేళ చెక్ అనేది బౌన్స్ అయితే బ్యాంక్ అనేది ఆ చెక్ తిరిగి ఇచ్చేసి చెక్ రీఫండ్ మెమో అనేది ఇస్తుంది. డబ్బు తీసుకోవాల్సిన వ్యక్తి 30 రోజుల్లో లీగల్ నోటీస్ అనేది పంపాలి. చెక్ ఇచ్చిన వ్యక్తికి 15 డేస్ టైం ఉంటుంది డబ్బు ఇవ్వడానికి. ఇంకా 15 రోజుల్లో ఆ మనీ అనేది ఇవ్వకపోతే అతనిపై కేసు వేయొచ్చు. దీనిపై శిక్ష ఏమిటంటే 2 సంవత్సరాలు జైలు శిక్ష లేదా చెక్లో ఉన్నంత అమౌంట్ డబల్ చేసి ఇవ్వాలి.
కొన్నిసార్లు ఈ రెండు కూడా వేయొచ్చు. మన భారత రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే చెక్ బౌన్స్ అనేది ఒక నేరం, సెక్షన్ 138 కింద. మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.